మీరు పాటలు రాస్తారు అంటే పాటలు రాసేవారు, ఇప్పుడు రాస్తున్నారా పాట ఇప్పటికి? రావట్లేదు. మన పని మనం చేస్తేనే పని దొరుకుతలేదు, మరి వేరే పని చేయాలనుకోండి. గారు సుమ్మ గారు ఎవరు? ఓయ్ పిల్లడా ఏంటి అసలు నువ్వు కెమెరా ముందు అసలు నువ్వు యాక్ట్ చేస్తున్నావు? మీరు శ్రీహరి అన్నయ్య అని పదే పదే అంటున్నారు. శ్రీహరి గారితో మీరు బాగుండాలి, అంత ఇష్టం శ్రీహరి గారితో. యాంకర్ అవుదామని వచ్చారా లేదంటే ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా? అసలు యాక్టర్ అవుదామని వచ్చానండి. హీరోగా ఎందుకు ట్రై చేయలేదు అంటున్నాను. ఇప్పుడు పని చేస్తారా? ఆల్రెడీ ఎవరికైనా పెట్టిన కాపీ అక్కడ మిగిలిపోయిన పట్టు కలవలేనేమో అనుకున్న రజనీకాంత్ గారిని చేశాను. నేను చూడలేనేమో అనుకున్న అమితాబ్ బచ్చన్ గారిని చేశాను. నేను ఎప్పటికైనా ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడతానా అనుకున్న చిరంజీవి గారు. శ్రీహరి గారి లాగే మీకు ఇంకా ఇండస్ట్రీలో బాగా ఆత్మీయులు అంటే వాళ్ళని బాగా గౌరవించడం బాగా దగ్గర మనుషులు ఎవరున్నారు? అంటే ఇష్టపడి దగ్గరికి ఉండి కలిస్తే ఎలానో అని మాట్లాడి చిరంజీవి గారు. ఆ స్విమ్మింగ్ పూల్ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ చచ్చిపోయాడు, అది షార్ట్. అలాగే సార్ మెదలకూడదు అన్నారు. నన్ను ఎవరు అడగలేదు, మరి ఈత వచ్చింది. మీరు చెప్పలేదు, నన్ను చెప్పలా, నన్ను ఎవరు అడగలా. శ్రీ చైతన్య నారాయణ ఒకటి ఈ నా చిన్న 10th అయ్యేసరికి టీవీలో వచ్చేసరికి అంటే ఏంటి ఉద్దేశం? యమహోరెక్కింది కాలేజీ, వేడెక్కింది టీనేజీ, స్పీడు 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 యుగం మనది, వేడి 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 యువతరం. మీరు అసలు హీరో మెటీరియల్ మీరు ట్రై చేయలేదు. అది కూడా మిస్టేక్ అయింది. నువ్వు హీరోలో ఉండటం వల్ల ఈ వేషాలు చేస్తాడు, హీరోలో చేయండి, అది రావాలి కదా. పెద్ద పెద్ద హీరోలతో బాగానే చాలా క్లోజ్గా తిరిగేశారు. అందరితో తిరిగారండి. చిరంజీవి గారు పిలిచి మన సురేష్ని కూడా ట్రైన్లో ఎక్కించండి, తను కూడా వస్తాడు. అది అన్నయ్య అన్నయ్య కదా కలిసి. నేనేంటి బయట బండి ఉందా, ఎవరన్నా పట్టుకుపోతారేమో. కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు వస్తుంది గ్యాప్ నాకు అర్థం కాదు. ఏదో ఆరోగ్యం బాగోపోతే వస్తుంది, ఒంట్లో బాగోపోతే, లేకపోతే ఇంట్లో ఏదైనా పనులు ఉంటే, నువ్వు వేరే దేశం వెళ్ళిపోతే నేను తిహార్ జైల్లో వేసాను. రీసెంట్గా మీరు F3 చేస్తున్నారు. అవును. మీరు ఇమిటేషన్ చాలామంది ఇమిటేషన్ కూడా చాలా బాగా చేస్తారని విన్నాను. అంటే 2-3 సార్లు చూసాను ఇమిటేషన్ చేస్తుంటారని. అనిల్ రావిపూడి గారిని ఇమిటేట్ చేసేవారట కదా. అంతరంగాలు అనంత మానస చదర్. ఆ రోజులు మీరు నా ఫామ్లో లేనండి. మీరు నన్ను ఎందుకు తెచ్చారు? పొద్దునే సంక్రాంతి గంగిరెద్దు అని బోరవుతారని తెచ్చారా? Like and subscribe Eagle Media Works.